హైకోర్టు జడ్జిపై ఇచ్చిన తీర్పుపై జస్టిస్ పార్థివాలా ధర్మాసనం వెనక్కి తగ్గింది. అలహాబాద్ హైకోర్టుకు చెందిన 13 మంది న్యాయమూర్తుల విజ్ఞప్తితో తన తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. రిజిస్ట్రీ విషయంలో తిరిగి నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టు జడ్జికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సవరించింది. పదవి విరమణ వరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ ను క్రిమినల్ కేసుల విచారణకు దూరంగా ఉంచాలని ఇచ్చిన తీర్పు పట్ల జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం వెనక్కి తగ్గింది. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ సీజేఐకు అలహాబాద్ హైకోర్టుకు చెందిన 13 మంది న్యాయమూర్తులు ఓ లేఖ రాశారు. సుప్రీం ధర్మాసనం ఆదేశాలను అమలు చేయవద్దని ఫుల్ కోర్టు సమావేశం ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ పార్థివాలా ధర్మాసనం తమ తీర్పును సవరించింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన ఓ తీర్పుపై సుప్రీంకోర్టులో ఆగస్టు 4న విచారణ జరిగింది. ఈ సందర్భంగా సివిల్ వివాదంలో క్రిమినల్ స్వభావ సమన్లను సమర్థించిన జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం ఘోర తప్పిదంగా అభివర్ణించింది. సివిల్ కేసు పరిష్కారానికి సమయం పడుతుందనే కారణంగా సివిల్ వివాదంలో క్రిమినల్ చర్యలను సమర్థించడం పట్ల అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యలు న్యాయస్థానం తనకున్న హక్కులను దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది. న్యాయ నిబంధనలపై జడ్జి ప్రశాంత్ కుమార్ కు ఉన్న అవగాహన లేమిని క్షమించలేమంటూ సుప్రీం విచారణ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవి విరమణ వరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ ను క్రిమినల్ కేసుల విచారణకు దూరంగా ఉంచాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. ఆ జడ్జి ఏ ధర్మాసనంలో ఉన్నా మరో సీనియర్ జడ్జితో కలిసి ఆసీనులు కావాలని స్పష్టం చేసింది. కాగా ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై 13 మంది జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసుపై శుక్రవారం మరోసారి విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా ధర్మాసనం ఆగస్టు 4న జారీ చేసిన సుప్రీం ఆదేశాల్లోని 25, 26 పేరాని తొలగించింది. అలహాబాద్ హైకోర్టు సీజే అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రీ విషయంలో తిరిగి నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఎవరిని అవమానించడం కానీ, ప్రతిష్ట దెబ్బతీయటం కానీ తమ ఉద్దేశం కాదని జస్టిస్ పార్థివాలా తెలిపారు.